హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కనుబొమ్మలు కనురెప్పలకు ఉన్న హెయిర్ రాలటాన్ని తగ్గించి కనుబొమ్మలు హెల్దీగా అండ్ తిక్కుగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం. మార్కెట్లో చాలా రకాల ఆయిల్స్ని, క్రీమ్స్ని, పెట్రోలియం జెల్లీ వంటి వాటితో తయారు చేస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా వరకు ఉల్లుల్లి, వెల్లుల్లి వంటి రెమెడీస్ ప్రిపేర్ చేస్తున్నారు. కానీ పెట్రోలియం జెల్లీ స్కిన్ పోర్స్లోకి పేరుకొని చర్మం రంధ్రాలను బ్లాక్ చేస్తుంది. కనుబొమ్మల హెయిర్ ఊడిపోయే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన వస్తువులు ఫేషియల్ స్కిన్పై అప్లై చేయడం మంచిది కాదు. ఎటువంటి హానికరమైన వాటిని యూజ్ చేయకుండా న్యాచురల్ ఆయిల్స్తోనే ఐబ్రోస్ను ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం. ఈ రెమెడీని ప్రిపేర్ చేయడానికి బాదం ఆయిల్, ఇంకా ఆముదం, ఆర్గానిక్ ఆముదం అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా ఈ రెమెడీలో యూజ్ చేస్తున్నాం. ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఆముదం 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. తర్వాత బాదం ఆయిల్ కూడా ఇందులో మిక్స్ చేసుకుందాం. విటమిన్ ఈ క్యాప్సూల్ 2 యూజ్ చేస్తున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక గాజు సీసాలో లేదా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది 1 మంత్, ఈజీగా 2 మంత్ అనేది మనకు యూజ్ వస్తుంది. దీన్ని యూజ్ చేయడానికి రాత్రిపూట క్లీన్గా ఉన్న ఐబ్రోస్ పైన, అలాగే కనుబొమ్మల పైన దీన్ని అప్లై చేయాలి. అప్లై చేసినాక 3 to 5 మినిట్స్ జెంటిల్ మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఏదైనా DIY ఫేస్ వాష్ చేయండి. ఇందులో యూజ్ చేసిన ఆముదం ఫాలికల్స్ని నరిషింగ్ చేయడం హెల్ప్ చేసి హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ చేస్తుంది. బాదాం ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ ఆముదం స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా యూజ్ చేయడం వలన 10 to 15 డేస్ లోపే కనుబొమ్మలు, కనురెప్పలు, హెయిర్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ని గమనించవచ్చు. ఈ రెమెడీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.